హలో ఎవ్రీవన్. అసలు ఈ వీడియోలో ఉన్న టాపిక్ గురించి మాట్లాడాలంటేనే స్టిల్ మాట్లాడదాం మనం. ఈ వీడియోలో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే వీరమాచినేని డైట్ క్యాన్సర్ లో పనిచేస్తుందని చెప్పి ఆయన షేర్ చేస్తూ ఉంటారు చూసారా, దాని గురించి మాట్లాడదాం మనం. అయితే ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద ఆయన ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ వెళ్ళాలండి. ఆ పెద్ద ఆయన ఆ టైంకి ఒక ఆట ఆడుతున్నాడు. అదేంటంటే అన్నం పప్పు ఆట. అంటే అన్నం పప్పు చారు నెయ్యి అన్ని కలిపి నీకో ముద్ద నాకో ముద్ద అని చిన్న పిల్లలకి ఆట ఆడుకుంటాను చూసారా, అట్లా ఒక ఆట ఆడుతుండే. ఆ టైంకి ఎప్పుడైతే ఒకసారి క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారో ఈయన ఏమన్నారు, మన ఇద్దరం కూడా ఆట ఆడదాం అని చెప్పి అన్నం పప్పు ముద్ద కలిపి నీకో ముద్ద నాకో ముద్ద అని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ టైం ఆ క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడైతే కలిశారో ఆయనకి క్యాన్సర్ కొంచెం తగ్గుముఖం పడుతుంది. అప్పుడు ఈ పెద్ద ఆయన అరే నేను ఇచ్చిన డైట్ లో ఏదో ఒక సైన్స్ దాగుందేమో అని అనుకోవడం స్టార్ట్ చేశారు. గంగ చంద్రముఖిలా నించుంది. అయితే ఆ క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడైతే సెకండ్ టైం వచ్చారో, సెకండ్ టైం వచ్చిన తర్వాత మళ్ళీ అదే సేమ్ డైట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు క్యాన్సర్ తగ్గుముఖం పట్టింది. ఆ క్యాన్సర్ కి ఇంకా రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు ఈయన ఏమనుకున్నాడు, అరే నేను ఇచ్చిన డైట్ వల్లనే ఈ రెస్పాన్స్ వస్తుందని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. గంగ చంద్రముఖిగా తనని ఊహించుకుంది. ఇట్లా ఒక 2-3 టైమ్స్ అయిన తర్వాత ఆయన స్ట్రాంగ్ గా ఏం నమ్మాడంటే నేను ఇచ్చిన డైట్ వల్లనే క్యాన్సర్ క్యూర్ అవుతుంది అని చెప్పి ఆ నమ్మిన వ్యక్తి పేరే వీరమాచినేని రామకృష్ణ గారు. గంగ చంద్రముఖిగా మారింది. ఎందుకంటే పాపం ఆ పేషెంట్స్ ఆయనకు చెప్పలేదు. ఏంటంటే వాళ్ళు ప్యారలల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ తీసుకుంటున్నారని ఆయనకు చెప్పలేదు. అయితే ఈయన షేర్ చేసినటువంటి ఒక పీడిఎఫ్ లో కొన్ని కేసెస్ తీసుకొని మాట్లాడదాం. ఎందుకంటే అన్ని కేసెస్ డీటెయిల్స్ నాకు దొరకలేదు కాబట్టి. కేసు నంబర్ 1 మీరు స్క్రీన్ మీద చూస్తుంటే అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ రివర్సల్ పిఎస్ఏని 865 నుంచి 0.1 కి కేవలం డైట్ వాడి మాత్రమే నేను తీసుకొచ్చాను అని చెప్పి ఒక పీడిఎఫ్ లో ఆయన షేర్ చేస్తున్నారు. అయితే ఆ షేర్ చేసిన రిపోర్ట్ బట్టి నేను బసవతారకం హాస్పిటల్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ కి కాల్ చేసి వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అడిగితే వారు చెప్పింది ఏంటంటే ఆ పేషెంట్ ఫస్ట్ నుంచి మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్ లో ఉన్నారు. ఆయన వాడేటువంటి టాబ్లెట్ పేరు ఏంటంటే అబిరెటరోన్ అస్టేట్ అనేది యాంటీ ఆండ్రోజన్. అది 1000 మిలీగ్రామ్స్ పర్ డే తీసుకుంటున్నారు ఆయన. అయితే ఆ తెలివని ఈయన ఏమని షేర్ చేస్తున్నారంటే నేను ఇచ్చిన డైట్ వల్ల మాత్రమే ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ కి సంబంధించినటువంటి అన్ని సిమ్టమ్స్ ని తగ్గించేశాను, పిఎస్ఏని 865 నుంచి 0.1 కి తీసుకొచ్చాను అని చెప్పి ఆయన ప్రాపగేట్ చేస్తున్నారు. అది శుద్ధ అబద్ధం. అబిరెటరోన్ అసిటేట్ అనే మందు తీసుకోవడం వల్ల మాత్రమే పిఎస్ఏ డౌన్ అయింది, కానీ ఓన్లీ ఆయన డైట్ ఫాలో అవ్వడం వల్ల అవ్వలేదు. కేస్ నంబర్ 2 ఈ స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ రివర్సల్ లేదా ఓవేరియన్ క్యాన్సర్ రిగ్రెషన్ అని చెప్పి ఆయన ఇస్తా ఉంటాడు. పెట్ స్కాన్ రిపోర్ట్ షేర్ చేస్తాడండి. పెట్ స్కాన్ లో ఏముంటుందంటే ఎక్కడైతే క్యాన్సర్ యాక్టివ్ గా ఉంటుందో ఆ యాక్టివ్ ఉన్న దాన్ని ఒక డిఫరెంట్ కలర్ లో, ఒక ఆరెంజ్ కలర్ లో కనుక మనకి పెట్ స్కాన్ రిపోర్ట్ లో చూడొచ్చు అన్నట్టు. అయితే ఈయన ఏం షేర్ చేస్తున్నారు, పెట్ స్కాన్ ఫస్ట్ టైం ఒకటి షేర్ చేస్తారు, నెక్స్ట్ టైం ఒకటి షేర్ చేస్తారు. కంప్లీట్ గా పెట్ స్కాన్ లో క్యాన్సర్ అనేది తగ్గిపోయింది, ఇది కేవలం నేను ఇచ్చిన డైట్ వల్లనే అని ఆయన చెప్తున్నారు. అది అబద్ధం. అక్కడ ఉన్నటువంటి ఒమేగా హాస్పిటల్ డాక్టర్ కి నేను కాల్ చేసినప్పుడు ఆ మేడం చెప్పింది ఏంటంటే ఆ పేషెంట్ కీమోథెరపీ తీసుకోవడం వల్ల ఆ పెట్ స్కాన్ లో మనకి డిఫరెన్సెస్ వచ్చింది తప్పితే డైట్ ఫాలో అవ్వడం వల్ల కాదు. కేస్ నంబర్ 3 మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మెటాస్టాటిక్ కోలాన్ క్యాన్సర్ ఏదైతే ఉందో దాని రిపోర్ట్ కూడా ఆయన షేర్ చేసేసి నేను డైట్ తో మాత్రమే దీన్ని క్యూర్ చేశానని చెప్తున్నారు. అది అబద్ధం. ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ కి నేను ఫోన్ చేసి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పేషెంట్ కి ఎమర్జెన్సీ సర్జరీ అయింది, సర్జరీ తర్వాత కీమోథెరపీ కంటిన్యూ అయింది, కీమోథెరపీ తర్వాత కూడా మళ్ళీ క్యాన్సర్ కొన్ని రోజులు తగ్గినా మళ్ళీ ప్రోగ్రెస్ అవ్వడం వల్ల సెకండ్ లైన్ కీమోథెరపీకి షిఫ్ట్ అయ్యారు. ఆయన కీమోథెరపీ మీద కరెంట్లీ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన షేర్ చేసిన పీడిఎఫ్ లో షేర్ చేయరు. ఆయన ఏంటంటే మ్యాజిక్ లాగా నేను ఇచ్చిన డైట్ ఏదైతే ఉందో ఆ డైట్ వల్ల క్యాన్సర్ క్యూర్ అయింది అని ఇస్తున్నారు. అది అబద్ధం. ఇటువంటి ఎన్నో కేసెస్ ఉన్నాయండి. కాకపోతే వాళ్ళకి కౌంటర్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి నిజాలన్నీ చెప్తున్నానని రామకృష్ణ గారు ప్లీజ్ మీరు కోపగించుకోవద్దు. గురువు గారు అంటే నాకు ఇటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళు చాలా మంది యూట్యూబ్ లో డిఫరెంట్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటారండి. వాళ్ళందరినీ నమ్మకండి. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మాత్రమే ఫాలో అవ్వండి. నా ప్రాబ్లం ఏంటంటే ఇది నమ్మి ఎవరైనా యాక్టివ్ మెడికేషన్ యూజ్ చేయకుండా ఓన్లీ డైట్ వల్ల క్యాన్సర్ తగ్గుతుందని నమ్మి దాన్ని మాత్రమే ఫాలో అయితే గనక వాళ్ళ క్యాన్సర్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ నేను వీరమాచినేని రామకృష్ణ గారి ఫాలోవర్స్ కి చెప్పేది ఏంటంటే పాపం ఆయన అంటే స్ట్రాంగ్ గా నమ్మేశారు. ఏంటంటే నేను ఇచ్చే డైట్ వల్లనే క్యాన్సర్ పేషెంట్స్ క్యూర్ అవుతున్నారని. కనీసం మీరైనా కూడా ఎవరికైనా చూపించండి రా. ఈ వీడియో వల్ల ఎవరైనా చూసేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అఫెండ్ అయి ఉంటే కనుక
అఫెండ్ అవ్వాలని ఈ వీడియో చేశాను. నేను లాస్ట్ లో చెప్పేది ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇచ్చినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ నే అప్పుడప్పుడు మెడికల్ మాఫియా అనే వాళ్ళు ఉన్నారు, రైట్? సో ఎటువంటి ఎవిడెన్స్ బేస్డ్ లేకుండా ఇటువంటి ప్రాపగేట్ చేసే వీళ్ళనేమనాలో మీరే కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ టాపిక్ గురించి కానీ ఈయన గురించి కానీ నేను ఇంకా వీడియోస్ చేయదలుచుకోలేదు.